కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ముందు నెల జీతాలు ఇంకా ఇవ్వలేదు. రాష్ట్రంలో దాదాపు 1,00,00,000 మంది మహిళలకు సంబంధించిన పొదుపు సంఘాల కార్యక్రమాల్లో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ విభాగంలోని సుమారు 4,500 మంది ఉద్యోగులెవరికీ ఏప్రిల్ 1వ తేదీన అందాల్సిన జీతం నెల పూర్తవుతున్నా అందనే లేదు. వీరికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ పరిధిలో జూనియర్ కాలేజీల్లో పనిచేసే సుమారు 3,600 మంది, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే 900 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేసే 500 మంది, కాంట్రాక్ట్ లెక్చరర్లకు సైతం ఏప్రిల్ నెల అందాల్సిన వేతనాలు ఇంకా రాలేదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. వీరికి తోడు పాఠశాల విద్యా పరిధిలో పనిచేసే 4,500 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులకి ఇదే పరిస్థితి. ఇక సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే 1,600 మంది టీచింగ్ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు కలిపి 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు అందలేదని ఆయా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అలాగే మొత్తం 100కు పైగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సుమారు 50,000 మందికి పైగా ఉద్యోగులు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సెర్ప్ పరిధిలో గౌరవ వేతనంతో పనిచేసే 27,000 మందికి పైగా గ్రామ సమాఖ్య సహాయకులకు సుమారు 4 నెలలుగా గౌరవ వేతనం విడుదల చేయలేదని ఆయా ఉద్యోగ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లు, సెర్ప్ ఉద్యోగులతో పాటుగా చాలా విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా ఆలస్యంగానే జీతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ మాదిరిగా నెల ముగిసేంత వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేది కాదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.